కాకినాడ జిల్లా తుని పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టి తిమ్మాపురం గ్రామానికి చెందిన గర్భిణి ప్రసవించి కవల పిల్లలకు జన్మనిచ్చింది. అనంతపురం రక్తస్రావం జరగడంతో వైద్యులు పట్టించుకోలేదని కాకినాడకి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మహిళ చనిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రధాన రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిమ్మాపురం గ్రామానికి చెందిన గర్భిణి ప్రసవించి కవల పిల్లలకు జన్మనిచ్చింది. అనంతరం రక్తస్రావం జరగడంతో వైద్యులు పట్టించుకోలేదని కాకినాడకి తరలిస్తుండగా మార్గ మధ్యలో మహిళ చనిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రధాన రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏరియా ఆసుపత్రి వద్ద చాలా విషాదకరమైన సంగతి జరిగిందని చెప్పచ్చు. చాలా బాధాకరం. అప్పుడే పుట్టిన 12 పిల్లలు, 2 కవల పిల్లలు పుట్టగానే ఆ తల్లి పరిస్థితి రక్తస్రావం అధికంగా అవుతుందని చెప్పేసి ఆ వైద్యులు అక్కడ కొద్దిపాటి చికిత్స చేయడం ప్రారంభించారు. అయితే పరిస్థితి ఏదాడిపోతుందని చెప్పి వారు గమనించి అంబులెన్స్ లో హుటాహుటిన తరలించే ప్రయత్నం చేశారు. అన్నవరం తీసుకువెళ్లేసరికి అన్నవరం వరకు ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఏదైతే మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ బాలింత పరిస్థితి అయితే స్టెబిలిటీగా ఉంది. అన్నవరం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆరోగ్య స్థితిలో మార్పులు వచ్చాయి. తీవ్ర విషమ పరిస్థితి వస్తుందని చెప్పి ఆ అంబులెన్స్ లో ఉన్న వైద్య సిబ్బంది గుర్తించారు. మళ్ళీ తిరిగి తుని తీసుకురావడం జరిగింది. తుని తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకురాగానే ఆ తల్లి చనిపోవడం జరిగింది. 12 పిల్లల కన్నా తల్లి చనిపోవడంతో కుటుంబ సభ్యులు వేదన రోదన అయితే చాలా వర్ణనాతీతంగా ఉంది. అయితే కుటుంబ సభ్యులు ఒకటే ఆరోపిస్తారు, ఏంటంటే సరైన వైద్య పరికరాలు లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఆపరేషన్ చేశారు, వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే తమ కూతురు చనిపోయిందని చెప్పేసి ఎవరైతే మృతురాలి కుటుంబ సభ్యులు ఉన్నారో అలాగే భర్త కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ప్రారంభించారు. మొదట్లో అయితే కనుక కాకినాడకి తరలిస్తారంటే కొంతవరకు అప్పటికే వాళ్ళు ఆందోళన మొదలు పెట్టారు. ఏంటంటే మీ దగ్గర సరైన పరికరాలు లేనప్పుడు ఎందుకు ఆపరేషన్ చేశారు అంటూ వారు మొదలు పెట్టారు. అయితే కాకినాడ తీసుకెళ్తున్న సమయంలో వారు కొంత శాంతించారు. ఎప్పుడైతే అన్నవరం తీసుకెళ్లిన తర్వాత పరిస్థితి విషమించడం, మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురావడం, తర్వాత ఆ బాలింత చనిపోవడంతో వారి యొక్క ఆగ్రహానికి అయితే కట్టలు దించుకుంది. ప్రస్తుతానికి పెద్దలు అలాగే సిబ్బంది కూడా వారిని శాంతింపజేసే ప్రయత్నం చేస్తారు. మేము వైద్యం కరెక్ట్ గానే చేసాం, ఆవిడకి ఆరోగ్యంలో ఒంట్లో రకరకాల సమస్యలు ఉండబట్ట మరి ఎందుకు అందుచుకుని సమస్యతో ఈ విధమైన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకూడదంటూ వైద్య సిబ్బంది కూడా వారిని బ్రతమాడే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం అయితే కనుక ఆ రోడ్డు పైకి వచ్చి మరి చనిపోయిన తర్వాత ఎవరికైనా బాధ ఉంటుంది ఆ నేపథ్యంలో వారు రోడ్డు మీద వచ్చి ప్రజెంట్ ఆందోళన చేస్తారు. ప్రస్తుతం అయితే కనుక కొంతవరకు సర్దుమణిగినట్టే చెప్పొచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ దత్తు.